భారత అంతరిక్ష దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారో మీకు తెలుసా? ఆగస్టు 23. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-3 ద్వారా చంద్రునిపై విజయవంతంగా ల్యాండర్ను దించింది. అందుకు జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జరుపుకుంటారు. చంద్రయాన్-3 విజయం భారతదేశాన్ని చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ సాధించిన మొదటి దేశంగా, చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-3 ల్యాండింగ్ స్థలాన్ని శివశక్తి పాయింట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు అంతరిక్షంలో భారత్ సాధించిన ఘనతలు: ఆదిత్య L1 2023 సూర్యుని అధ్యయనం కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి మిషన్. చంద్రయాన్-3 2023 ఈ మిషన్ భారతదేశం యొక్క మొదటి విజయవంతమైన చంద్ర ల్యాండింగ్ను సాధించింది. చంద్రయాన్-2 2019 ఇది భారతదేశం యొక్క రెండవ చంద్ర మిషన్. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ విజయవంతం కానప్పటికీ ఆర్బిటర్ చంద్రుని చుట్టూ కక్షలో తిరుగుతూ విలువైన డేటాను అందిస్తోంది. మంగళయాన్ 2014 మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM భారతదేశం యొక్క మొదటి అంతర్గ్రహ మిషన్. తక్కువ ఖర్చుతో మొదటి ప్రయత్నంలోనే అంగారగ్రహ కక్షలోకి ఉపగ్రహాన్ని చేర్చిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. చంద్రయాన్-1 2008 భారతదేశం యొక్క మొదటి చంద్ర మిషన్. చంద్రుడి ఉపరితలంపై నీటి ఆనవాళ్లను కనుగొనడంలో కీలక పాత్ర పోషించింది. ఈ మిషన్ భారత అంతరిక్ష శాస్త్రంలో ఒక మైలురాయి. SLV-3 1980 భారతదేశం స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3 ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇది భారతదేశాన్ని ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యం ఉన్న దేశాల జాబితాలో చేర్చింది. ఆర్యభట్ట 1975 భారతదేశం తన మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ యూనియన్ సహాయంతో ప్రయోగించింది. ఇది భారత అంతరిక్ష కార్యక్రమానికి మొదటి అడుగు. భారత భవిష్యత్తు మిషన్లు: గగన్యాన్ మిషన్ 2026-2027 భారత్ యొక్క మొదటి మానవ అంతరిక్ష మిషన్. ఇది 3 వ్యోమగాములను భూమి యొక్క తక్కువ కక్షలోకి అంటే లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపి సురక్షితంగా తిరిగి భూమి వైపు తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. 2025 అక్టోబర్లో గగన్యాన్ G1 మానవ రహిత మిషన్ ప్రయోగం జరగనుంది. దీని ద్వారా 2026లో వ్యోమమిత్ర రోబోట్ వ్యోమగామితో G2 మిషన్ మరియు 2027లో మానవ సహిత మిషన్ G3లో జరిగే అవకాశం ఉంది. భారతీయ అంతరిక్ష స్టేషన్ 2035 ఇస్రో 2035 నాటికి భారతదేశ సొంత అంతరిక్ష స్టేషన్ను నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్టేషన్ యొక్క మొదటి మాడ్యూల్ నమూనా చిత్రాలను 2025 ఆగస్టు 22న ఇస్రో విడుదల చేసింది. శుక్రయాన్ 2028 శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడానికి ఇస్రో యొక్క మొదటి మిషన్. ఈ మిషన్ శుక్రగ్రహ వాతావరణం, ఉపరితలం మరియు భౌగోళిక లక్షణాలను అన్వేషిస్తుంది. చంద్రయాన్-4 2028 ఈ మిషన్ చంద్రునిపై ల్యాండింగ్ చేసి నమూనాలను సేకరించి మళ్లీ భూమి వైపు తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకుంది. నిసార్ 2025 నాసాతో సంయుక్తంగా చేపడుతున్న ఈ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ రాడార్ ఇమేజింగ్ ద్వారా భూమి ఉపరితల మార్పులను అధ్యయనం చేస్తుంది. ఇది 2025లో ప్రయోగించబడుతుంది మరియు GSLV F-16 రాకెట్ దీనికి ఉపయోగించబడుతుంది. ఇవి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పటి వరకు అంతరిక్షంలో సాధించిన పురోగతి మరియు భవిష్యత్తు ప్రణాళికలు. ధన్యవాదాలు.